హాయ్ అండి, వెల్కమ్ టు అమ్మ కిచెన్. ఈరోజు మన ఛానల్లో చాలా హెల్దీ రెసిపీతో వచ్చేసాను. చలికాలంలో ఎవరికైనా ఇమ్యూనిటీ అనేది తగ్గిపోతుంది. అయితే ఇలాంటి బలమైన లడ్డూలు రోజుకొకటి తీసుకోవడం వల్ల మనకి రోగనిరోధక శక్తి పెరగడంతో పాటు మన శరీరానికి కావాల్సిన సూక్ష్మ పోషకాలు కూడా మనకు అందుతాయి. ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. దీనికోసం 1 కప్పు వరకు ఇలా నువ్వుల్ని వేసుకోవాలి. వీటిని 3-4 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వేపించుకోవాలి. నువ్వుల్ని ఏదో ఒక రూపంలో రోజు తీసుకోవడం వల్ల మన శరీరానికి కావాల్సిన కాల్షియం, ఐరన్, అలాగే రెసిస్టెన్స్ పవర్ కూడా పెరుగుతుంది. చదువుకునే పిల్లలకైతే జ్ఞాపక శక్తికి, ఎదుగుదలకి ఈ నువ్వులు చాలా ఉపయోగపడతాయండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా నువ్వులు దోరగా చిటపటం అనేంత వరకు వేపించుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి వేసుకుని చల్లారనివ్వాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో 1 కప్పు వరకు వేరుశెనగ గుళ్ళను వేసుకోండి. ఇక్కడ మనం 1 కప్పు నువ్వులు తీసుకున్నాం, అలాగే 1 కప్పు వేరుశెనగ గుళ్ళు తీసుకుంటున్నాము. వీటిని 4 to 5 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో వీటికున్న పొట్టు ఊడిపోయేంత వరకు కూడా దూరగా వేపించుకోవాలి. మనకి తక్కువ రేటుకు దొరికి ఎక్కువ ప్రోటీన్ ఉండే ఫుడ్ ఏమిటి అంటే ఈ వేరుశెనగ గుళ్ళేనండి. వీటిలో హై రిచ్ ప్రోటీన్ ఉంటుంది. అలాగే డయాబెటిక్ కంట్రోల్ చేయడానికి, క్యాన్సర్ ప్రివెన్షన్కి, అలాగే చెడు కొలెస్ట్రాల్ని తగ్గించడానికి కూడా ఈ వేరుశెనగ గుళ్ళు అనేవి చాలా ఉపయోగకరంగా ఉంటాయండి. చూస్తున్నారు కదా, వీటిని ఇలా దోరగా వీటికున్న పొట్టు ఊడిపోయి దోరగా వేగేంత వరకు వేపించుకున్న తర్వాత వీటిని కూడా ప్లేట్లో వేసుకుని చల్లారనివ్వాలి. ఇవి ఇలా బాగా చల్లారిన తర్వాత ఈ వేరుశెనగ గుళ్ళకున్న పొట్టేమీ తీయనవసరం లేదండి. వీటిని పొట్టుతో పాటే ఇలాగే గ్రైండ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దీనిలోకి 3 యాలకులు కూడా వేసుకోండి. అలాగే నేను ఇక్కడ 3 స్పూన్ల వరకు మిల్క్ పౌడర్ కూడా వేస్తున్నాను. ఈ మిల్క్ పౌడర్ అనేది నేను ఫ్లేవర్ కోసం వేస్తున్నానండి. మీకు నచ్చితే వేసుకోండి, లేదా స్కిప్ చేసేయచ్చు. చూస్తున్నారు కదా, దీన్ని ఈ విధంగా మెత్తని పౌడర్ లాగా మధ్య మధ్యలో ఆపితూ కలుపుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి 1 కప్పు వరకు తురుముకున్న బెల్లాన్ని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఈ పిండిలో ఒకసారి బెల్లం కలిసేటట్టు కలుపుకొని దీన్ని కూడా మధ్య మధ్యలో ఆపుకుంటూ కలుపుకుంటూ అలా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా బెల్లం వేసిన తర్వాత ఇది కొంచెం ఇక్కడ చూపిస్తున్నట్టు ముద్ద కింద ఫామ్ అవుతుంది. మనం గ్రైండ్ చేసినప్పుడు బెల్లం కరగడం వల్ల ఇలా ముద్ద కింద ఫామ్ అవుతుంది. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత మనం చేసే లడ్డు ఇంకొంచెం బాగా టేస్టీగా ఉండడం కోసం నేను ఇక్కడ 2 స్పూన్ల వరకు కాచి చల్లార్చిన నెయ్యిని యాడ్ చేస్తున్నాను. ఇలా నెయ్యి యాడ్ చేయడం వల్ల టేస్ట్ ఇంకొంచెం ఎన్హాన్స్ అవుతుందని నేను యాడ్ చేస్తున్నాను. మీకు నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు. ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత ఇదంతా కూడా ఒకసారి కలిసేటట్టు కలుపుకొని ఇలా మీకు కావలసిన సైజులో పిండిని తీసుకుని చిన్న చిన్న ఉండల కింద చుట్టుకోవడమే. ఇవి బయట అయితే వారం రోజులు నిల్వ ఆగుతాయి. ఇంకా ఫ్రిడ్జ్లో అయితే 10 days పైనే ఉంటాయి. నేను ఇక్కడ ఒకటి విరిపి చూపిస్తాను. లడ్డు అనేది ఎంత చక్కగా స్మూత్గా వచ్చిందో కదా. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నాతో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన ఛానల్ని విజిట్ చేయండి. అలాగే నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి.